హాయ్ అండి, అందరికీ నాకు వండటం వచ్చండి ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో ఎంతో పర్ఫెక్ట్ గా రాగి ఇడియాప్పం ఎలా చేసుకోవాలో చూపిపోతున్నానండి. ఇప్పుడు నేను చూపించే మెథడ్లో మీరు చేసుకున్నట్లయితే బియ్యం పిండి అవసరమే లేదు, జస్ట్ రాగి పిండి వాటర్ అంతే అన్నమాట. పర్ఫెక్ట్ గా నూడిల్స్ లాగా సేమియా టైప్ లో ఈ ఇడియాప్పంని ఈజీగా చేసుకోవచ్చు. చాలా సాఫ్ట్ గా ఉంటుంది, ట్రై చేసి చూడండి. సింపుల్ మెథడ్ ఇది. ప్రిపేర్ చేసుకోవడానికి నేను ఇక్కడ ఒక కప్పు వరకు వాటర్ తీసుకుంటున్నాను. ఇలా మనం వాటర్ తీసుకున్న తర్వాత ఇందులోకి కాస్త సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇడియాపం మరి చప్పగా ఉండకుండా కొంచెం సాల్ట్ అండి, ఒక 2-3 చిటికెళ్ళు అంతే. ఇప్పుడు వాటర్ అయితే ఈ విధంగా బాయిల్ అవ్వాలి. బాయిల్ అయిన తర్వాత మనం ఏ కప్పుతో అయితే వాటర్ ఒక కప్పు తీసుకున్నాం కదా, ఒక కప్పుకి 1 కప్పు రాగి పిండి వేసేసి వెంటనే స్టవ్ ఆఫ్ చేసేయాలి. రాగి పిండి యాడ్ చేసిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి జస్ట్ కలిపి మూత పెట్టి కొంచెం మనం చేత్తో కలిపేంత వేడి వచ్చేంత వరకు పక్కన పెట్టేసుకుని దీన్ని ఇలా ఒక ప్లేట్ లోకి తీసుకుని చేత్తో బాగా మెత్తగా నీటింగ్ చేసుకుంటూ కలుపుకోవాలి. చపాతీ పిండిని మనం ఎంత సాఫ్ట్ గా కలుపుకుంటామో ఆ విధంగా ఇలా చక్కగా ఉండలు ఏవి లేకుండా బాగా నలిపినట్టు కలుపుకున్నట్టయితే దీనిలో జిగురు శాతం పెరిగి మనకు పర్ఫెక్ట్ గా ఇడియాపం వస్తుంది. కాబట్టి ఈ విధంగా కలుపుకోవాలి. మినిమం ఒక 4-5 నిమిషాలు ఇలా బాగా నలుపుతూ పిండిని కలిపి ఇలా రౌండ్ గా చేసేసి సిలిండర్ లాగా దీన్ని మనం ప్రిపేర్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు సన్నకార పూస వేసుకుంటాం కదా, ఆ హోల్, ఈ హోల్నే అండి ఇడియాపంకి వాడేది. ఇప్పుడు ఈ మురుకులొత్తే గుట్టంలోకి మనం ఆయిల్ బాగా అప్లై చేసేసుకుని ఈ సన్నకార పూస ప్లేట్ వేసుకున్న తర్వాత మనం ఎంత పిండి అయితే కావాలనుకుంటామో ఆ పిండిని ఈ విధంగా కాస్త చేతికి నెయ్యి కానీ ఆయిల్ కానీ అప్లై చేసుకుని రౌండ్ గా చేసేసి ఈ గొట్టంలోకి వేసుకోవాలి. ఇందులో మనం ఇడియాపం చేసే పిండిని కలిపేటప్పుడు కావాలంటే కాస్త నెయ్యి కానీ ఆయిల్ కానీ యాడ్ చేసుకోవచ్చండి. నేనైతే యాడ్ చేయలేదు. యాడ్ చేయకపోతేనే ఇంకా బాగా వస్తుంది అనిపించింది కాబట్టి నేనైతే యాడ్ చేయలేదు. పిండిని ఫిల్ చేసిన తర్వాత మురుకుల గట్టాన్ని అయితే కరెక్ట్ గా క్లోజ్ చేసి పక్కన పెట్టేసుకుందామండి. ఇప్పుడు జస్ట్ మనకు ఇడ్లీ ప్లేట్ ఉంటుంది కదా, దానిపైన మనము హోల్స్ అంతా ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేసుకున్న తర్వాత మనం రౌండ్ గా జస్ట్ ఇడ్లీ సైజులోకే ఇడియాపం కావాలనుకుంటే ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా రౌండ్ గా 2-3 చుట్లైనా లేదా 4-5 చుట్లు కూడా చేసుకోవచ్చండి. ఈ రాగి ఇడియాపం పిండి అనేది కాస్త గట్టిగా ఉంటుంది కాబట్టి కొంచెం గట్టిగానే మనం ప్రెషర్ ఇచ్చి తిప్పుకోవాలి. అలా ఉంటేనే మనకు ఇడియాపం కరెక్ట్ గా వస్తుంది. చూస్తున్నారు కదా, నూడిల్స్ టైప్ లో ఒక్కొక్కటి సపరేట్ గా ఉండాలి. అతుక్కున్నట్టయితే మనకు ఇడియాపం రాదండి. ఇప్పుడు నేను మీకు క్లియర్ గా మళ్ళీ ఒకసారి చూపిస్తాను చూడండి. ఒకదానికొకటి అతుక్కోకుండా ఈ విధంగా ఉండాలి. మీరు కావాలంటే అన్ని ప్లేట్స్ కలిపి ఈ విధంగా అయినా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇడ్లీ కుక్కర్ లోకి నేను ముందుగానే 2-2.5 కప్పుల వాటర్ పోసి బాగా మరగనిచ్చి స్టీమ్ రావడం స్టార్ట్ అవుతుంది కదా, అంతవరకు వెయిట్ చేసిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న ఇడియాపం వాటిని పెట్టేసుకుంటున్నానండి. దీన్ని పెట్టిన తర్వాత స్టవ్ ని లో ఫ్లేమ్ లోకి టర్న్ చేసేసి ఒక 5 నిమిషాల వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇడియాపంలోకి మంచి కాంబినేషన్ అయిన కొబ్బరి పాలు ఎలా చేసుకోవాలో చూద్దాము. దీనికోసం నేను ఒక సగం చిప్పు కంటే కొంచెం పచ్చి కొబ్బరి, మరీ ముదురుగా ఉండకూడదు అలా అని లేతగా ఉండకూడదు, మధ్య రకం తీసుకుని దాని వెనకాల ఉన్న బ్రౌన్ పార్ట్ రిమూవ్ చేసి చిన్న ముక్కలుగా చేసి ఇలా మిక్సీ జార్లోకి తీసుకున్న తర్వాత మీకు ఎంత స్వీట్నెస్ అయితే ఇష్టమో అంత బెల్లం, అలాగే 2-3 ఇలాచీ, వీటిని వాటర్ యాడ్ చేయకుండా ఫస్ట్ ఇలా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత కాస్త కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ ఈ విధంగా స్మూత్ గా గ్రైండ్ చేసుకోవాలి. నేను కాస్త థిక్ కొబ్బరి పాలని తీసుకుంటున్నానండి. ఫస్ట్ సెట్ లో మనకు బాగా చిక్కటి కొబ్బరి పాలు వస్తుందన్నమాట. ఈ విధంగా నేను 2 సార్లు చేశాను అంతే. ఇప్పుడు చూసినట్టయితే జస్ట్ 5 మినిట్స్ మనం లో ఫ్లేమ్ పైన స్టీమ్ చేసుకున్న తర్వాత ఇడియాపం అయితే కరెక్ట్ గా ఉడికిపోతుందండి. చూస్తున్నారు కదా, నూడిల్స్ టైప్ లో సపరేట్ గా ఉంటుంది. ఇలా ఉడికించుకున్న తర్వాత దీన్ని 5 మినిట్స్ అయినా సెట్ అవ్వడానికి అలాగే పక్కన పెట్టేసేయాలి. మినిమం ఒక 2 నిమిషాలైనా వేడి అణిగిన తర్వాత ఇలా తీసేసుకోవచ్చు. ఈజీగా సపరేట్ అయిపోతుంది. ఇడ్లీ లాగా వేసుకున్నాను కదా, అవి కూడా ఈజీగా వచ్చేస్తాయండి. సాఫ్ట్ గా ఉంటుంది ఇడియాపం అయితే. మీరు నార్మల్ ఇడియాపం ఇది పిండి తినుంటారు కదా, దానికంటే కూడా ఈ రాగి ఇడియాపం ఫ్లేవర్ చాలా బాగుంటుంది. మనం కొబ్బరి పాలు తీసుకున్నాక కొంచెం కొబ్బరి అయితే ఉంటుంది కదా, ఆ కొబ్బరి అనేది స్వీట్ గా ఉంటుంది. దాన్ని మీరు ఇడియాపం పైన వేసుకోవచ్చు. అలాగే ఈ కొబ్బరి పాలతోనే ట్రై చేసి చూడండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ రాగి ఇడియాపం కొబ్బరి పాలతో పాటు.
సింపుల్, టేస్టీ అండ్ హెల్తీ డిష్ అండి. దీన్ని కావాలంటే మీరు తుంచేసి సేమియా లాగైనా లేదా నూడిల్స్ లాగా మసాలా వేసి కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. పిల్లలకి హెల్తీగా పెట్టాలనుకుంటే ఇది బెస్ట్ ఆప్షన్ అండి. చాలా ఈజీగా, వాళ్ళకైతే టేస్ట్ చాలా నచ్చుతుంది. ట్రై చేసి చూడండి. ట్రై చేసి నచ్చినట్టయితే కామెంట్స్ ద్వారా నాకు తెలియచేయండి. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్ ఇంకా కామెంట్ చేసేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి.